అమెరికా వలసలపై ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న కఠిన విధానాలు ఇప్పుడు H1B వీసాదారులకు ఇబ్బందికరంగా మారిపోయాయి. గతంలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఆ తరువాత క్రమంలో అన్ని అనుమతులతో అమెరికాలో వచ్చి ఉంటున్న వారిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో తలెత్తుతున్న న్యాయపరమైన ఇబ్బందులతో తాజాగా పరోక్షంగా తమ విధానాలను అమలు చేసేస్తున్నారు. ఇందులో భాగంగా H1B వీసాలు ఎక్కువగా కలిగిన భారతీయులకు వాటి రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లగానే షాక్ ఇచ్చారు. ఇప్పుడు జరగాల్సిన H1B వీసా రెన్యువల్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లను వచ్చే ఏడాదికి వాయిదా వేయించేశారు. సోషల్ మీడియా తనిఖీలు సాకు చూపి ఇంటర్వ్యూలను వాయిదా వేయించడంతో H1B వీసాల కోసం భారత్ వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ఇప్పుడు రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నారు. అయితే ఇలా రిమోట్ వర్క్ చేసుకుంటున్న వారికి సమస్యలు తప్పడం లేదు. ఇలా మీరు రిమోట్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతే, లేకపోతే ఎక్కువ నెలలు భారత్లోనే ఉండిపోతే తిరిగి అమెరికాకు రావడం, తిరిగి ఉద్యోగాల్లో చేరడం కష్టంగా మారుతుందని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ డేవిడ్ శాంటియాగో తాజాగా హెచ్చరించారు. భారత్లో నెలల తరబడి ఇలా రిమోట్ వర్క్ చేయడం H1B నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ మార్పు మీ పరిధిలో లేదని, రిమోట్ వర్క్ ఇచ్చిన కంపెనీల నుంచి రాతపూర్వకంగా అఫిడవిట్లు తీసుకోవడమే దీనికి పరిష్కారమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అప్పుడు అమెరికాకు తిరిగి ప్రవేశ సమయంలో సరిహద్దు అధికారులకు దీన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలాగే స్టాంపింగ్ జరిగే వరకు పని చేయకుండా ఆపేయడం, అన్పెయిడ్ లీవ్ తీసుకోవడం కూడా ప్రత్యామ్నాయాలుగా చెప్తున్నారు.